కానీ ఒకటి సార్, నేను ఓవరాల్గా ఆ కాన్వర్జేషన్ చూస్తే మోడీ బాబు గారు ఏం చెప్తే అది వింటారు, బాబు గారు చెప్తే మోడీ చేస్తారు, ఆ నమ్మకం రైతుల్లో ఉంది. అందుకే ఆ పాయింట్ రేజ్ చేసి బాబు గారిని అడగమన్నారు, చేయించమంటున్నారు. అది కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు అనుకునేది అదే కదా. ఇంతకుముందు కూడా మోడీ ఏం చెప్పినట్టే అన్నారు కదా, బాబు గారు చెప్తే మోడీ వినేసి చేస్తారు. అదే చేయించితే సరిపోతుంది కదా. దీంట్లో ఆయన ఏం వ్యతిరేకించాల్సిన విభేదించాల్సిన అవసరం కూడా లేదు మోడీకి. కాకపోతే వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే వీళ్ళని ముంచుతుంది ఇక్కడ, అక్కడ కాదు. ఎవరు చేయాలి ఇక్కడ అసలు? ముందు నగరాన్ని తయారు చేయాల్సింది ఎక్కడ? 29 గ్రామాల నగరం చేస్తావా? 29 గ్రామాలతో గుంటూరు కలిపి నగరం చేస్తావా? గుంటూరు బెజవాడ కలిపి నగరం చేస్తావా? లేకపోతే గుంటూరు బెజవాడ తెనాలి మంగళగిరి ఇవన్నీ కలిపి నగరం చేస్తావా? నగరం చేసి నువ్వు రాజధాని అంటావా? నగరం లేని రాజధాని అంటావా? కొత్త నగరం పుట్టించడం రాజధాని. కొత్త నగరం పుట్టిస్తే అది రాజధాని 70 ఏళ్ళలో 100 ఏళ్ళలో పడుతుంది డెవలప్మెంట్. ఇవన్నీ కలిపితే అవుతుంది. వీళ్ళ భయం ఏంటంటే ఇవన్నీ కలిపితే కనుక డెవలప్మెంట్ అక్కడ కాన్సన్ట్రేట్ అవ్వదు అన్నటువంటిది భయం వీళ్ళకి. ఎందుకంటే ఎన్ఆర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ వేసేస్తారు. అక్కడికి ఎందుకు? ఫస్ట్ బేసిక్ గా ఫ్లోటింగ్ ఉండాలి, క్యాపిటల్లో ఉండదు. ఇప్పుడు అక్కడ సచివాలయంలో పొద్దున పూట 10ంటికి పోతారు అంటే 8, 9 దగ్గర నుంచి జనం హడావిడి ఉంటది. సాయంత్రం అయితే వచ్చేస్తారు. లాయర్లు అక్కడ ఉండరు, వాళ్ళ ఫ్యామిలీస్ గుంటూరా బెజవాడ. ఉద్యోగులు ఫ్యామిలీస్ గుంటూరా బెజవాడ. అక్కడ పనిచేసే పోలీసులు గుంటూరా బెజవాడ. అక్కడ ఎవరు ఉంటున్నారు? కాపురాలు ఒక 5% మంది ఉంటారు, అది కూడా అద్దెలకి. అంతే కదా మరి.